నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్। పాకిస్తాన్ ప్రభుత్వానికి పాక్ ఆర్మీకి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది। పాక్లో రైలు హైజాక్ సంఘటన గురించి ప్రస్తుతం ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటూ ఉంది। బలూచ్ వేర్పాటువాదులపై దాడులకు దిగబోతున్నామని ఓవైపు పాకిస్తాన్ చెబుతూ ఉండగా బలూచ్ కమాండర్ ఏకంగా పాకిస్తాన్ సైన్యానికే హెచ్చరికలు జారీ చేశారు। పాకిస్తాన్ సైన్యం తమపై దాడి చేయడానికి ప్రయత్నిస్తే తమ తదుపరి లక్ష్యం లాహోర్, రావల్పిండి లేదా ఇస్లామాబాద్ అవుతుందని తేల్చి చెప్పారు। పాకిస్తాన్ నుంచి ప్రత్యేక దేశ ఆవిర్భావం కోసం పోరాడుతోంది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ। భారత్ నుంచి విడిపోయి వేరే దేశంగా ఏర్పడిన పాకిస్తాన్ ఆ సమయంలో బలూచిస్తాన్ను బలవంతంగా తమ భూభాగంలో కలుపుకుందని బలూచ్ లిబరేషన్ ఆర్మీ తెలిపింది। అప్పుడు బలూచిస్తాన్కు రాజుగా ఉన్న కలాత్ ఖాన్తో విలీన పత్రంపై బలవంతంగా సంతకం చేయించుకొని ఆక్రమించింది పాక్। అయితే అక్కడి ప్రజలు ఎన్నో వివక్షలను అప్పటి నుంచి ఎదుర్కొంటూనే ఉన్నారు। భారీగా సహజ వనరులు, గ్యాస్, ఖనిజ సంపద కలిగి ఉన్న బలూచిస్తాన్ను స్వతంత్ర దేశం కావాలనే డిమాండ్తో బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఏర్పాటైంది। పాకిస్తాన్ ప్రభుత్వంపై దశాబ్దాలుగా తిరుగుబాటు చేస్తోంది। బలూచ్ ప్రజల స్వాతంత్ర ఉద్యమంపై పలు సందర్భాల్లో పాక్ సైన్యం దాడులు చేసింది। పాకిస్తాన్ సైన్యం బలూచిస్తాన్కు చెందిన చిన్న పిల్లలను చంపిన సందర్భాలు కూడా ఉన్నాయి। ఆ ప్రాంత మహిళలపై విచారణ పేరుతో అత్యాచారాలు చేసింది పాక్ సైన్యం। వీటన్నింటినీ తిప్పికొట్టడానికి బలూచ్ ఆర్మీ సిద్ధమైంది। అలాంటి చర్యలు పునరావృతమైతే తగిన సమాధానం ఇస్తామని హెచ్చరిస్తూ ఉంది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ। గతంలో చిన్న తరహా దాడులకు పాల్పడిన బలూచ్ ఆర్మీ ప్రస్తుతం రైలు హైజాక్ లాంటి వ్యూహాత్మక దాడులకు పాల్పడే స్థాయికి చేరుకుంది। భద్రతా దళాలు, చైనా జాతీయులు, బలూచిస్తాన్లో పనిచేస్తున్న ఇతర ప్రావిన్సుల వారిపై దాడులకు పాల్పడుతోంది। ఇకపై తమ దాడుల తీవ్రత మరింత తీవ్రమవుతుందని బలూచ్ ఆర్మీ హెచ్చరించింది। పాకిస్తాన్ విస్తీర్ణంలో బలూచిస్తాన్ విస్తీర్ణం 44% ఉంటుంది। బలూచిస్తాన్లో ఉన్న చమురు, ఖనిజ సంపదను పాక్ ప్రభుత్వం అక్రమంగా దోచుకుంటోందని BLA ఆరోపిస్తోంది। ముఖ్యంగా బలూచ్ ప్రజలు జాతి వివక్షను ఎదుర్కొంటున్నారు, పేదరికంలో మునిగిపోయి ఉన్నారు। పాక్ ప్రభుత్వం సైన్యానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్న వారిపై మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది। ఎంతో మంది అదృశ్యమయ్యారు। బలూచిస్తాన్లో పరిస్థితులు క్షీణించడానికి నాటి లెఫ్టినెంట్ జనరల్ పర్వేజ్ ముషారఫ్ కారణమనే వాదన కూడా ఉంది। 2005లో ముషారఫ్ అధికారంలో ఉన్న సమయంలో ఓ మహిళా వైద్యురాలిపై జరిగిన అత్యాచారం సంచలనం రేపింది। భారీ స్థాయిలో ఆందోళనలు జరిగినప్పటికీ చర్యలు తీసుకునేందుకు ముషారఫ్ నిరాకరించారు। దీంతో తమకు పాకిస్తాన్ ప్రభుత్వం ఎలాంటి న్యాయం చేయలేదని బలూచ్ ప్రజలు భావించడం మొదలుపెట్టారు। బలూచిస్తాన్ ప్రావిన్స్లో చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ను అభివృద్ధి చేయడం ప్రారంభించినప్పటి నుంచి BLA దాడులు ఎక్కువయ్యాయి। పాకిస్తాన్ సైనిక జనరల్స్, ప్రభుత్వంలోని ఉన్నత వర్గాలు తమ విలాసాల కోసం బలూచిస్తాన్లోని సహజ వనరులను దోచుకుంటున్నారని, అవి బలూచిస్తాన్ దేశానికి మాత్రమే చెందుతాయని జాఫర్ ఎక్స్ప్రెస్ రైలు హైజాక్ ఘటన తర్వాత BLA ఒక ప్రకటన విడుదల చేసింది। ఈ నేపథ్యంలోనే విదేశీ పెట్టుబడిదారులు బలూచిస్తాన్ వనరుల దోపిడీలో భాగం అవ్వొద్దని BLA హెచ్చరికలు జారీ చేసింది। చైనా మద్దతు గల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, చైనా ఇంజనీర్లపైన BLA పలుమార్లు దాడులు చేసింది। పలువురు చైనీయులు కూడా బలూచ్ ఆర్మీ దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు। ఇక ఎప్పటికప్పుడు ఆయుధాల విషయంలో బలూచ్ ఆర్మీ అప్డేట్ అవుతూనే ఉంది। లెహ్రీక్ ఏ తాలిబాన్ లాగా అత్యంత ప్రమాదకరంగా ప్రస్తుత BLA మారిందని అంటున్నారు। మహిళలు, యువతకు మరింత చేరువయ్యేందుకు సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించుకుంటోంది బలూచ్ ఆర్మీ। తమను రెచ్చగొట్టవద్దని, తీవ్ర పరిణామాలు ఉంటాయని పాక్ సైన్యానికి మరోసారి హెచ్చరికలు పంపింది। లాహోర్, రావల్పిండి లేదా ఇస్లామాబాద్ నగరాల్లో ఉగ్రదాడులు తప్పకుండా ఉంటాయని తేల్చి చెప్పింది।